హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. మన ఛానల్లో కంటెంట్ని బిట్స్ రూపంలో అందజేయడం జరుగుతుంది. వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమని కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. వాటి కోసం వీడియోస్ ఉన్నాయి, ఉపయోగించుకోండి. చివరి వరకు చూడండి. ఈరోజు వచ్చేసి హంటర్ కమిషన్ 1882 హంటర్ కమిషన్ గురించి చూద్దాము. ఈ కమిషన్ను లార్డ్ రిప్పన్ 1882 ఫిబ్రవరి 3న హంటర్ అధ్యక్షతన మొదటి విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ 1854 నాటి వుడ్స్ డిస్పాచ్ అమలైన తీరును సమీక్షించి భారతదేశానికి ఓ విద్యా విధానాన్ని సిఫారసు చేయడానికి ఉద్దేశించినవి. దీని ప్రధాన ఉద్దేశం ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడం. ప్రధాన ఉద్దేశం వచ్చేసి ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడం. ఈ కమిషన్ అనుసరించి స్వదేశీయులు స్థాపించి నడిపిస్తున్న విద్యా సంస్థలను ప్రోత్సహించడం, ప్రజా బాహుళ్యానికి ప్రాథమిక విద్యనందించే ఏర్పాటు చేయడం, మాతృభాష మాధ్యమంలోనే విద్యాబోధన చేయడం, జిల్లా మున్సిపల్ విద్యా బోర్డులను ఏర్పాటు చేయడం. నెక్స్ట్ వచ్చేసి విద్యా బోర్డులు ప్రాథమిక పాఠశాలలకు అవసరమైన నిధులు సమకూర్చే బాధ్యత తీసుకోవడం. విద్యా బోర్డులు వచ్చేసి ప్రాథమిక పాఠశాలలకు అవసరమైన నిధులు సమకూర్చే బాధ్యత తీసుకోవాలని. నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండరీ పాఠశాలలు ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటును కూడా కమిషన్ సిఫారసు చేసింది. ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు ప్రభుత్వం సాయం అందించాలని నొక్కి చెప్పింది. ఈ కమిషన్ ప్రభావంతో ఉన్నత విద్యా సంస్థలు ప్రారంభించబడ్డాయి. ఈ కమిషన్ను తొలి భారతీయ విద్యా కమిషన్ అని కూడా అంటారు. చాలా ఇంపార్టెంట్. తొలి భారతీయ విద్యా కమిషను అని కూడా అంటారు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.